గుప్తా గారు, మీకు ఇతిహాస పురాణాలు 18 పురాణాలు మీకు ప్రమాణమేగా? మీరు నమ్ముతారుగా వాటిని? మీరు నమ్ముతారు కాబట్టి మనం కొన్ని చూద్దాం. ఇప్పుడు మన పురాణాలు ఉపనిషత్తులు ఎలా ఉంటాయంటే సంపూర్ణంగా వీటి కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం ఒక దేవుణ్ణి పూజించవచ్చు, అది తప్పు కాదు, అది నేను తప్పని చెప్పట్లా. ఇష్టాదైవ ఆరాధన ఉంది. అంత మాత్రం చేత ఈయన నాకు ఇష్టం కాబట్టి నేను వేరేది ఒప్పుకోను అని అనకూడదు. నేను అనొచ్చు, మూర్ఖుడిగా నేను అనొచ్చు. కానీ స్వామీజీ స్థానంలో ఉన్న వాళ్ళు, పీఠాధిపతి స్థానంలో ఉన్నవాళ్ళుగా కాబట్టి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. తప్పుడు సంకేతం వెళ్తుంది. అది అంటే నష్టాన్ని చేస్తుందండి మన ధర్మానికి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏకత్రితం కావాల్సినటువంటి సమయం ఇది. ఈ సమయంలో ఇటువంటి లేనిపోని అపోహలన్నీ, ఇప్పుడు మన భారతీయ మతాలు ఏమైనా సరే వేదాలను ఒప్పుకుంటాయి కదా, వేద ప్రామాణితమైనటువంటి మతాలే కదా. అంతే. మరి ప్రామాణితమైనటువంటి శివుడు దేవుడు కాకుండా ఎట్టబోయాడు? వేద ప్రమాణమైనటువంటి విష్ణువు దేవుడు కాకుండా ఎట్టబోయాడు? ఎగ్జాక్ట్లీ. అవునా కాదండి? ఇప్పుడు ఋగ్వేదంలో రుద్రాధ్యాయం ఉంది. మీరు ఇవాళ అందులో మహాశివరాత్రి ఉపవాసం కూడా ఉండి వచ్చిన వాళ్ళు, మీకు ప్రత్యేక ఋగ్వేదం మీద మీరు పుస్తకం కూడా రాసినటువంటి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని ఉదాహరణలు ఇద్దాం. జీ, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఉపనిషత్తుకే వెళ్తాను. సరే, ఉపనిషత్తుకి వెళ్ళే ముందు మనకు ఋగ్వేదంలో కానీ, యజుర్వేదంలో కానీ, అథర్వణ వేదంలో కానీ రుద్రుడు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? రుద్రుడు ఉన్నాడు కాబట్టి, అది స్వయానా శివుడు కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది. సరేనండి, నాకు ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే ప్రామాణికం కాదు అంటే ఇంకా నేను మాట్లాడిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఆ మతానికి వేద ప్రామాణ్యం ఎక్కడిది? ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు మీరు నేను వేదాలను ఒప్పుకోను అంటే ఇంక నువ్వు వేదబాహ్యుడివి అంతే. ఇక అలాంటి స్వామీజీతో నాకు సంబంధమే లేదు. నేను ఇంకో స్టేట్మెంట్, మతాలని మనం ఎట్లా ట్రీట్ చేస్తామో అట్లా ట్రీట్ చేయొచ్చు. నేను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ఇది ఎవరు విన్నా కూడా, అంటే ఏ ఆచారానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, శైవులైనా కావచ్చు, వైష్ణవులైనా కావచ్చు, నాకు వేదం ప్రమాణం కాదంటే నువ్వు హిందువే కాదు. నువ్వు హిందువే కాదు. ఇప్పుడు ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు ఉంది, అక్షరమాలిక ఉపనిషత్తు. దీంట్లో ఎలా ఉంటుందంటే పరబ్రహ్మం గురించి వర్ణిస్తూ కుడివైపున ఉన్నది శైవం, ఎడమ వైపున ఉన్నది వైష్ణవం, ముఖమేమో సరస్వతి, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఒకటే పరమాత్మలో ఒకవైపు శివుడుండి ఇంకోవైపు విష్ణువు ఉన్నాడని ఉపనిషత్తు చెప్తుంటే నాకు శివుడు ప్రమాణం కాదని ఒకరు మాట్లాడితే నేనేం చేయాలి మదన్ గుప్తా గారు? మీకు ప్రమాణం కాకపోవచ్చు, ప్రమాణం కాకపోవడానికి కూడా మాకు అభ్యంతరంలే. కానీ నువ్వు వేద ప్రమాణమైనటువంటి వాడిని నువ్వు నిందించడం అనేది వేదాన్ని నిందించడం కాదు. ఎగ్జాక్ట్ అదే కదా. ఇప్పుడు నాకు కుడి చెయ్యే ముఖ్యం, నా ఎడం చెయ్యి నాకు ముఖ్యం కాదంటే నేను ఏం మాట్లాడాలా? ఇంకా నా నోరు మూసేసుకుంటాను నేను. ఆ ఎదుటివాడు హిందూ కాదు నా దృష్టిలో. ఇంకా సరే, ఉపనిషత్తు గురించే మాట్లాడతాం. అథర్వణ శిరో ఉపనిషత్తు అని ఉంది. దీంట్లో రుద్రుడు భగవాన్ అని కూడా పిలువబడతాడు. ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్న సకల వస్తువులని దర్శించడం వల్ల ఆ సాధకుడికి బ్రహ్మజ్ఞానం కలిగిస్తున్నాడు. ఆయన పేరు మహేశ్వరుడు అని కూడా ఉంది. ఇది ఉపనిషత్తు నేను చెప్పేది. పురాణాల జోలికి ఇంకా పోవట్ల, దానికి కూడా వస్తాను. అంటే వేదంలో, ఉపనిషత్తులలో ఆ శివుడి ప్రస్తావన ఉంది. ఆ శివుడిని రుద్రుడిగా, మహేశ్వరుడిగా, భగవంతుడిగా కూడా పిలుస్తుంది. మరి ఇది నాకు ప్రమాణం కదా. నేను నా కళ్ళు మూసుకొని, ఇప్పుడు రుద్రమేమో శివుని గురించి చెప్పింది, పురుష సూక్తమేమో విష్ణువుని గురించి మాట్లాడింది. అవునా కదా? అవును. మరి రెండు చెప్పింది వేదమే. సరే, ఇంకో మంచిది ఇస్తాను మీకు. ఇది ఎంత మంచి రిఫరెన్స్ అంటే, అసలు ఇవన్నీ విన్న తర్వాత మనకు
కన్ఫ్యూషన్ వస్తుంది. మరి ఎందుకండి ఈ స్వామీజీలు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళు నిజంగానే మరి వేదం ఉపనిషత్తు చదవలేదా అని నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా పరమాత్మ చతుర్వ్యూహంగా ఎక్స్ప్రెస్ అవుతాడని చెప్పాను. అంటే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. ఈ నలుగురి వల్లనే సృష్టి ఏర్పడుతుంది. దాంట్లో సంకర్షణుడు ఎవరండి? శివతత్వం. ఆ శివతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణువు నుంచే వచ్చింది. ఆ విష్ణువుని కూడా సంకర్షణుడే అంటారు. అంటే నాకు శివుడు ప్రమాణం కాదని చెప్పేవాళ్ళు సంకర్షణుడిని ఒప్పుకోరా? మరి ఆ సంకర్షణుడు కూడా విష్ణువే కదా. అంటే విష్ణువు నుంచి వచ్చిన సంకర్షణుణ్ణి ఒప్పుకోవట్లేదు ఒక స్వామీజీ అంటే, అయ్యగారు నేను దండం పెట్టి అసలు నేను అలాంటి స్వామీజీలకు కూర్చోబెట్టి మన వేదం అంటే ఇదండి, మన పురాణం అంటే ఇదండి అని నేను క్లాస్ తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే వాళ్ళకు బేసిక్స్ తెలియదు. కానీ ఇంత పెద్ద స్టేట్మెంట్ నేను ఇవ్వడానికి నాకు బాధ కలుగుతుంది యాక్చువల్గా. ఎందుకంటే అంటే మీరే 10 మందికి మంచి చెప్పాల్సింది పోయి ఒక భాస్కర్ రాజు లాంటి అల్పుడు వచ్చి మీకు చెప్పాల్సి వస్తుంది అని అంటే నాకు బాధ కలగక ఇంకేమవుతుందండి?